ఎందుకంటే నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి ఆల్రెడీ రిలీజ్ అయిందండి. బట్ ఈ వీడియోలో మనం అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటంది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ వీడియో గురించి ఇంకా తెలియనట్లయితే ఇవి వచ్చేసి మనకి 10th క్వాలిఫికేషన్ మీద మీరైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి రైల్వేస్ నుంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. చూడండి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024 ఇక్కడ మీ అందరికీ తెలిసిందే 4208 వేకెన్సీతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మీకు చెప్తాను. ఎప్పుడు రిలీజ్ అయింది, ఎలా అప్లై చేసుకోవాలో ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చెప్తానండి. చూడండి మనకి పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 22/3/2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం టోటల్ వేకెన్సీ 4208 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ హ్యాస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ వేకెన్సీస్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వేకెన్సీ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ రీడ్ ద నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే ఎలిజిబిలిటీ సరిపోతుందో వారైతే నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుని అయితే క్లియర్గా చెప్తున్నారండి. నెక్స్ట్ చూడండి మనకి ఈ అప్డేట్ ఏంటంటే ఇక్కడైతే ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే 500 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఓబీసీ కేటగిరీ వాళ్ళు కానీ లేదా జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే 500 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ కేటగిరీ, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ వీళ్ళందరూ 250 రూపాయలు అయితే చెల్లిస్తే సరిపోతుంది. ఇదైతే ఫీ పేమెంట్ డీటెయిల్స్ అండి. అండ్ పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అవ్వగానే మీకు వెంటనే పేమెంట్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అక్కడ మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పేమెంట్ మోడ్ చేయనట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకోదండి. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉన్నట్లయితే మీరు టైం టేకన్ తీసుకొని సబ్మిట్ చేసినా పర్లేదు పేమెంట్ అనేది, లేదంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవ్వదు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫీ పేమెంట్ కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ కానీ స్టార్ట్ అయ్యేది 15/4/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇదండి మనకి అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఫీ పేమెంట్కి సంబంధించి లేదా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ మీరైతే ఈ డేట్స్ అయితే అప్లై చేసుకోగలరు. మనకి ముందుగా అయితే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి. అండ్ ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎస్ఎస్సి నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆ వీడియో కూడా మీకు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది. 10th నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఏ క్వాలిఫికేషన్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ మోడ్కి వచ్చేసి లాస్ట్ డేట్ చూసినట్లయితే 14/5/2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడైనా డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. డేట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ 10th క్లాస్. ఇక్కడైతే మనకి క్లియర్ ఇచ్చారు. 10వ తరగతి బేస్డ్ మీద మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే మనకి మెయిన్గా ఉంటుంది. అంతేకాకుండా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ అందులో మనకి సిలబస్ కానీ, ఎగ్జామినేషన్ టైం కానీ, లేదా ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు, ఎంతెంత మనకి సిలబస్ ఉంటుంది, ప్రతి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఉంటుంది. అండ్ అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అది ఎస్ఎస్సి కానీ లేదా సిబిఎస్ఈ కానీ ఏ క్వాలిఫికేషన్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే టోటల్ వేకెన్సీ మీ అందరికీ తెలిసిందే. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వరకు మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ అండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తించకుండా 18 నుంచి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఓబీసీ వరకు వచ్చేసి 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 5 సంవత్సరాలు. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మీకైతే నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే మీకు క్లియర్గా చెప్తాను. చూడండి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. 15/4/2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి 15/4/2024. మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటున్నారు. దాంట్లో వచ్చేసి మనకి ఏ జోన్ నుంచి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మనకి ఏజ్ రిలాక్సేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే మళ్ళీ అందులో మనకి మెన్షన్ చేస్తారు. అంతేకాకుండా శాలరీ, డ్యూటీ టైమింగ్స్, మనం ఎంత పే అలవెన్స్ వస్తుంది, ప్రతిదీ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారండి.
చూడండి మనకి అఫీషియల్ వెబ్సైట్. ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వారైతే ఒకసారి ఇక్కడ మీరు కనబడుతుంది కదా బ్లూ కలర్ మార్క్ దాన్ని అండర్లైన్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయగానే మీకైతే రెడ్ మార్క్తో మీకు అండర్లైన్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయగానే మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరైతే ప్రతి అప్డేట్ మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షార్ట్ నోటిఫికేషన్ మనకి న్యూస్ పేపర్ నోటిఫికేషన్ కానీ లేదా షార్ట్ నోటిఫికేషన్ కానీ రైల్వే నుంచి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది, బట్ ఇది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. అంతేకాకుండా ప్రతి లింక్స్ అయితే మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ డౌట్స్ అయినా జాబ్ అప్డేట్స్ కానీ లేదంటే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ ఏ డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను వాటిలో అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.